ఎంఎస్ కి స్వాగతం. కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో 50 కంపెనీలు సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు ఎంఏ షరీఫ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయం జరిగిన మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 40,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఐటీ శాఖ నారా లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందని అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు షరీఫ్ తెలిపారు. ఈ 7 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలనని అందించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొన్న దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచంలో ఉన్నన్ని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, దిగ్గజాలు అక్కడికి వస్తాయి. అందులో కూడా రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు సాధించడానికి వెళ్ళిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిశ్రమవేత్తలందరూ కూడా మరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరి ఆ రకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, గతంలో 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరమైన పరిపాలన, మరి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి, జే ట్యాక్స్ అని పెట్టి ఎవరైతే వాటాలు ఇస్తారో వాళ్ళకే మరి వ్యాపార అవకాశాలు ఇస్తా ఉన్నట్టుగా ఆనాడు ప్రయత్నం చేసి వ్యాపారవేత్తలను ఎవరిని రాకుండా ఉన్న వ్యాపారస్తులను కూడా తరివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉంది. ప్రత్యేక పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేకుండా నిర్విరాకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఐటీ భవిష్యత్తులో యువకులకి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఐటీ విద్యని కూడా ప్రోత్సహించి అనేక లక్షల కుటుంబాలకి ఈరోజు ఆయన ఒక విజనరీగా, ముందు చూపు వ్యక్తిగా యువకుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపారు. కాబట్టి ఈరోజు కూడా దావోస్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా ఆదరంగా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళతో కలవటం జరిగింది. ఆయనకున్న పరిపాలన దక్షతని, ఆయన వ్యవహరిస్తున్న తీరుతెన్నులకి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం 7 నెలలు అయింది రాష్ట్రంలో అధికారంలో వచ్చి. 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ 7 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చినాయి. 50 కంపెనీలు ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ప్రారంభించాయి. 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈనాడు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. దావోస్లో వెళ్ళి ఏం చేశారు అన్నట్టు ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ లేనిపోని నిందలు మోపుతున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఫోన్లో జూమ్ కాల్లో ఆర్ఎస్ఎల్ఆర్, మిట్టల్ అండ్ నిస్సాన్ స్టీల్స్ వాళ్ళతో మాట్లాడి ఎదురుబెదురుగా కూడా కూర్చోలేదు, జూమ్ కాల్లో మాట్లాడి మిట్టల్, నిస్సాన్ 46,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మరి ఆయనకున్న పరిపత్తికి నిదర్శనం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 7 నెలల కాలంలో టీసీఎస్ వచ్చింది మన రాష్ట్రానికి, బీసీసీఎల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, గ్రీన్కో వచ్చింది, ఆర్ఎస్ఎల్ఆర్, మిట్టల్ అండ్ నిస్సాన్ స్టీల్ కంపెనీ వచ్చింది, అదే రకంగా పీపుల్స్ టెక్ వచ్చింది. ఆ రకంగా 50 కంపెనీల లిస్టును కూడా ఈనాడు మేము ఏం తీసుకొచ్చాం, ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా ఈ లిస్ట్ కూడా మీకు అందించబోతున్నాం. కాబట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో పారిశ్రామికంగా, వ్యాపారాత్మకంగా ఇది రాణించబోతుంది. మనకి ఈరోజు తడ నుండి ఇచ్చాపురం నుండి తడ వరకు సుదీర్ఘమైన మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇక్కడ ఓడర్ రేవుల్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నుండి కూడా ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో, పారిశ్రామిక ఉత్పత్తులు కానీ, మరి అదే రకంగా వ్యవసాయక ఉత్పత్తులు కానీ, వీటన్నిటినీ కూడా ఇక్కడి నుండే విదేశాలకు రవాణా చేసే ఇందుకు ఉపక్రమించే రకంగా అనేక ముందు చర్యలు తీసుకున్నాం. మననే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే
మరి కంపెనీలని, ఆయన పెట్టుబడుల్ని మరి ఆయన స్వహస్తాలతో ప్రారంభించారు. దావోస్లో చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా లోకేష్ ఐటీ మినిస్టర్గా, మరి అక్కడ కలిసిన భరత్ గారు కానీ, పారిశ్రామిక ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, అక్కడ కలిసిన కంపెనీలు సంఖ్య ఈనాడు చూస్తే ఆ సంఖ్య ప్రకారంగా చూసుకుంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అటువంటి కంపెనీలని 5 సంవత్సరాల్లో కూడా కలవలేదు. ఆ కంపెనీల పేర్లు కూడా సరిగ్గా ఉచ్చరించే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ మరి ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియని విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.